పూరా లోకల్. రైతుల సంఘటితం అంటున్నారు. ఇప్పుడు ఒకసారి అయితే రైతు భరోసా ఇచ్చింది కదా రైతు భరోసా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన చెప్పింది పార్లమెంట్ ఎన్నికల టైంలో పడ్డాయి. అవి పాత రైతు బంధు ప్యాటర్నే పడ్డది. ఓహో, అంతే తప్ప ఆయన చెప్పిన 7,500 పడలే, 5,000 పడ్డాయి, ఎకరానికి 5,000 పడ్డాయి. అది కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ నైట్ పార్లమెంట్ ఎన్నికలలో అంటే తన మీద అసలు పార్లమెంట్ ఎన్నికల నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇతను మొత్తం మోసపూరిత మాటలు చెప్తున్నటువంటి విషయం ప్రచారం అయింది. దాంట్లో నుంచి డ్యామేజ్ రికవరీలోనే ఆయన ఆ అమౌంట్ వేసిండు. అది కూడా పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్యాటర్న్ అనే వేసిండు ఆయన. అంటే ఇప్పుడు మరి రైతులు వేసిన 5,000 ఎకరానికి 5,000 అయితే తీసుకున్నారు కదా, మరి దానికి సంబంధించి ఖరీఫ్ ఎప్పుడు పోయింది? ఖరీఫ్ కోతలు వచ్చినాయి కదా. వ్యవసాయ పెట్టుబడి అంటే ఏంది? వ్యవసాయ పెట్టుబడి అంటే ఆడ దమ్ము చేయడానికో, దుక్కి దున్నటానికో, ఇత్తనానికో, ఫర్టిలైజర్ మందు బస్తాలకో కావాలి. ఇప్పుడు కోతలకు వచ్చినాక కూడా ఇంకా ఖరీఫ్ పైసలు రాలే. మీరు పాత రబీ ముచ్చట మాట్లాడుతున్నారు. ఈ ఖరీఫ్ ఏమైతుంది? ఖరీఫ్ కోతలకు వచ్చింది కదా. ఇంతవరకు మరి ప్రజలు ఎందుకు అడగట్లేదు ప్రభుత్వాన్ని? ప్రజలు అడగందే. ఇప్పుడు నేను అనేది అందుకనే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా విజ్ఞప్తి చేసేది అదే. ఇలా రైతుల గోడుని మీరు వినిపించాలి, మీ కెమెరాలు అటు తిప్పాలంటున్నా, రైతుల వైపు వాళ్ళ బాధలు చూపించాలంటున్నా. రేవంత్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి రైతుల యొక్క గోసను ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కూడా ఉంది. ఇలా దారుణం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది రైతులు, అంటే రైతుకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. తను నోరు తెరిచి చెప్పలేడు, అడగలేడు, కుమిలిపోతున్నాడు తనలో తానే. ఇలా చాలామంది కుటుంబాలలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఈ యొక్క ఉపశమనం కలుగుతుందని భావించిన రైతులకు ఇది ఒక పెద్ద షాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? కుటుంబ నిర్ధారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆ 18,000 కోట్ల తర్వాత ఇంకొక రూపాయి వచ్చే అకౌంట్లో పడ్డటువంటి దాఖలా మనకు కనపడలే. అంటే బడ్జెట్ లేదనుకుంటున్నారా మీరు ఖజానాలో? ఒకటి, అసలు ఈ ప్రభుత్వానికి గతంలో వాళ్ళు వాగ్దానం చేసేటప్పుడే వాళ్ళు తయారీ అయ్యి కసరత్తు అయ్యే చేస్తారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతును మోసం చేయడం తేలికనే బహుశా వాళ్ళు భావిస్తున్నారు. కానీ రైతులకు సాలిరువాలు దోలటం తెలుసు, తేడా వస్తే కర్రు కాల్చి వాత పెట్టడం కూడా తెలుసు. ఏ రైతులైతే కేసీఆర్ని అధికారంలోంచి దించేసిర్రో ఆ రైతులకు రేవంత్ రెడ్డిని కూడా దింపడం తెలుసు.